హలో గాయ్స్, ఈరోజైతే నేను మా పెరడిని చూపిస్తాను. ఇది మొత్తం మా పెరడి. ఇవి మా బంతి చెట్లు. కానీ నాకు ఒక ఫ్లవర్ పేరు తెలియదండి. ఇదే అండి ఇది. ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఏంటి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి కానీ పేరు తెలీదు. ఇదైతే నాకు పేరు తెలీదు కానీ తెలుసు చెట్టు. ఈ బంతి చెట్టు అయితే కిందనే పడ్డది. ఇది చిక్కుడు చెట్లు అందరు పెట్టుకుంటారు కదా చిక్కుడు చెట్లు. ఇదైతే గట్టి అండి, చాలా ఎండగా ఉంది. ఇక్కడ మా చామకూరలు చూపిస్తాను. ఇదిగోండి, ఖుష్ ఇక్కడ నుంచి కోళ్ళు వచ్చినాయి. ఇది మ్యాంగో ట్రీ టమాటా. ఇదిగోండి కోళ్ళు. ఇది కాకరకాయ చెట్టు. ఇది పపాయ చెట్టు. ఇది ఫస్ట్ పెద్ద ఉండే నరికిసినాం, ఇప్పుడు పెద్ద పెరిగింది మళ్ళా. అది వేరేటోళ్ళ తోట. ఇంకో ఫ్లవర్స్ చూపిస్తాను. అది చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవి వైట్ ఫ్లవర్స్. ఇవి పర్పుల్ కలర్ ఫ్లవర్స్. అలాగే అక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. ఇవి ఇప్పుడు ఆ మందారం చెట్టు చూడండి. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఇప్పుడు మనం అన్ని పూలు తెచ్చి చేద్దాం, తర్వాత చూద్దాం. ఓకే సరే. ఫస్ట్ మనం చూసిన బంతి పూలు కదా, ఒక్కటే నింపుదాం. అది తిడతారు. తర్వాత రెడ్ కలర్ పువ్వులు తీగానే వారింది. అన్నీ ఒక్కొక్కటి తీసుకుందాం. తర్వాత ఇప్పుడు పర్పుల్ కలర్వి అక్కడెక్కడో ఉంది. ఇప్పుడు ఎట్లా చెత్తున్నది అటు. అది పేరు తెలియదు నాకు, చాలా పువ్వుల పేర్లు తెలీదు. కానీ ఇప్పుడు ఎట్లా నాకు తెలిసి అది కోసేసా. గాడ్ కోసేసాను. ఇప్పుడు మనం ఏమంటారు, ఏదో 5 పూలు పోద్దాం. ఇవేనండి కాకరకాయ పూలు. ఇప్పుడు ఇంకా కొన్ని పూలు ఉన్నాయి కదా, కానీ ఇవి నా చేతిలో ఆగడం లేదు కాబట్టి మనం గిల్ల పెట్టుకుందాం. పాలకూర, వైట్ ఫ్లవర్స్ ఒక్కటే ఉంది. ఇప్పుడు పర్పుల్ కలర్. ఏంలే, పర్పుల్ కలర్ అలాగే వైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఇప్పుడు పింక్ కలర్ది కూద్దాం. ఒకటే కోద్దాం. ఇగోండి, ఇప్పుడు మనం అన్నీ వేరే వేరే చేసి చూద్దాం. ఇది పర్పుల్ కలర్, ఇది వైట్ కలర్. వీటన్నిటి పేర్లు కామెంట్లో పెట్టండి తెలిస్తే. ఇది తెలియదు నాకు. ఇది బంతి పువ్వు. ఇది రెడ్ కలర్ పువ్వు కానీ చాలా బాగుంది. ఇందులో ఏదో రసం వస్తుంది తెలుసా, చూపిస్తాను అండి. ఇప్పుడు చూడండి, ఏదో రసం వస్తుంది. చాలా బాగా వచ్చింది. ఇవాళ రావాలి పోనీలేండి. ఇప్పుడు మనం అక్కడ చెత్తర కోసిన పువ్వు, ఇది కూడా పర్పలే ఉంది కానీ చాలా బాగుంది. ఇది కాకరకాయ పువ్వు
కాక చెట్టుకుండే. హలో అయిపోయింది గస్, ఇదే మా తోట. నచ్చితే కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.